నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం తొలి రోజే గవర్నర్ ప్రసంగం నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ అసెంబ్లీ లాబీల్లో టీడీపీ సభ్యులు నినాదాలు ఫిబ్రవరి 8 వరకు అసెంబ్లీ సమావేశాలు బీఏసీలో నిర్ణయం బుధవారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మైలవరం పాలిటిక్స్ లో కీలక పరిణామాలు కార్యకర్తలు నేతలతో వసంత ఆత్మీయ సమావేశం మైలవరంలో గ్రూపులను ప్రోత్సహించారని వైసీపీ వాళ్లే కొండపల్లి మున్సిపాలిటీని ఓడించారని ఆరోపణ బోండా ఉమాపై ఎమ్మెల్యే ఫైర్ సత్యనారాయణపురం భువనేశ్వరి పీఠం భూమి కబ్జాకు యత్నించాడంటూ ఆరోపణలు బ్రాహ్మణులను ఓటు అడిగే హక్కు మాకు లేదంటూ మండిపాటు గుడివాడలో ఘోర రోడ్డు ప్రమాదం బైక్ ను వెనుక నుండి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు 3 యువకులు దుర్మరణం ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుండి ప్రారంభమయ్యాయి త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు వరకు రాష్ట్ర ఆదాయ వ్యయాలకు సంబంధించి ఈ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఇలా బడ్జెట్ 2024ను ఆమోదించేందుకు ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాలు ఇవాళ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమానికి గత 5 ఏళ్లలో ఏమేం చేసిందో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల సాక్షిగా ప్రజలకు వివరించారు ఎంతకాలం నిర్లక్ష్యానికి గురైన వర్గాల ప్రయోజనం కోసమే తమ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని గవర్నర్ పేర్కొన్నారు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి మనసు పెట్టి పనిచేస్తుందని కొనియాడారు ఇలా అద్భుతంగా పనిచేస్తున్న ప్రభుత్వ పనితీరు గురించి గొప్పగా చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు భారత రాజ్యాంగ రూపశిల్పి బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు 404 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విగ్రహం భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయేలా చరిత్రలో నిలుస్తుందన్నారు ఇది సామాజిక న్యాయం సమానత్వం అణగారిన వర్గాల సాధికారత పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు ఏపీ స్టేట్ స్టూడ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ ద కంట్రీ విత్ 30% నేషనల్ షేర్ with 99.83% recovery under SHG bank linkage program with yearly bank linkage disbursement of about around rupees 30,000 crores in both rural and urban areas. With an intention to encourage better repayment culture, economic empowerment and to reduce interest burden on the rural and urban self-help group members on their bank loans, my government has been implementing the YSR Sunna Vaddi scheme. So far, an amount of rupees 4,969.05 crores was disbursed to 9,76,119 SHGs in 4 installments. YSR Cheyuta is yet another important scheme specifically targeted towards the welfare of the women in the state. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి ఇవాళ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశమైంది ఈ బీఏసీ సమావేశంలో 4 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు ఈ నెల 8 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి నేడు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశమైంది 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు బుధవారం అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది బుధవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెడతారు శాసన మండలిలో గత ఏడాది మాదిరిగానే ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది బీఏసీ సమావేశం అనంతరం స్పీకర్తో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు బీఏసీ సమావేశాన్ని టీడీపీ బాయ్కాట్ చేసింది ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఏసీని టీడీపీ బహిష్కరించింది టీడీపీ సభ్యులు లేకుండానే బీఏసీ సమావేశం జరిగింది డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 26వ వార్షిక స్నాతకోత్సవం ఫిబ్రవరి 6న ఘనంగా నిర్వహించనున్నామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె బాబ్జీ తెలిపారు
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నర్, ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ విచ్చేయనున్నారని వెల్లడించారు. వివిధ కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన 60 మంది విద్యార్థులకు మెడల్స్ మరియు బహుమతులు ప్రదానం చేయనున్నారని తెలిపారు. విజయవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఈసీ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె బాబ్జీ మాట్లాడుతూ, విజయవాడలోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న 26వ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నర్, ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ విచ్చేయనున్నారని వెల్లడించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ అండ్ న్యూరో సైన్సెస్ సైకియాట్రీ సీనియర్ ప్రొఫెసర్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమామూర్తి డాక్టర్ ఆఫ్ సైన్స్లో గౌరవ డాక్టరేట్ స్వీకరించి స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారని పేర్కొన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా వివిధ కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన 60 మంది విద్యార్థులకు మెడల్స్ మరియు బహుమతులు ప్రదానం చేయనున్నామని డాక్టర్ కె బాబ్జీ వివరించారు. University of Health Sciences Vijayawada is scheduled to be held on 6/2/24 at the Venue Convention Center near Dr. YSR University of Health Sciences Vijayawada. Sri S. Abdul Nazir, Honorable Governor of Andhra Pradesh and Chancellor of University of Health Sciences, will grace the occasion. Dr. Pratima Murthy, Senior Professor of Psychiatry and Esteemed Director of National Institute of Mental Health and Neurosciences, NIMHANS, Bangalore, has been selected for the award of Honorary Degree of Doctor of Science, that is Honorary Causa, and Chief Guest for the convocation. She will deliver the convocation address. She is very popular in the neuropsychiatry division. She is the head of the Institute of National Importance, that is NIMHANS, and she has established a heritage museum in Bangalore, and the mental health has 160 years of experience, and she is one of the important person in the mental health education. And she was the recipient of Raja Ramanna Award for Excellence by Government of Karnataka, and she has received Rotary Award for Lifetime Achievement in Bangalore, and WHO Regional Director Award for Tobacco Control were few of her achievements in her medical career. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమే టీడీపీ సభ్యుల నిరసనతో జరిగింది. ఈ అసెంబ్లీకి ర్యాలీగా వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎలాగోలా పోలీసు వలయాన్ని దాటుకుని అసెంబ్లీకి చేరుకున్న టీడీపీ సభ్యులు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం సమయంలో నిరసన చేపట్టారు. గవర్నర్ ప్రసంగం సాగుతున్నంతసేపు తమ స్థానాల్లో కూర్చొని టీడీపీ సభ్యులు నినాదాలు చేసి ఆ తర్వాత పైకి లేచి నినాదాలు చేశారు. గవర్నర్ చేత ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని ఆరోపిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ లాబీల్లో టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ప్రసంగాన్ని ముగించుకొని వెళుతున్న గవర్నర్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన వెళ్లే దారిలో టీడీపీ సభ్యులు బైఠాయించగా వెంటనే మార్షల్స్ వారిని పక్కకు జరిపారు. ఈ క్రమంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకోగా అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకులపై లాఠీ చార్జ్ చేయిస్తారా అంటూ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం జరిగిన బీఏసీ సమావేశాన్ని కూడా టీడీపీ బహిష్కరించింది. ఎస్సీ మరి ఎవరు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ విదేశీ విద్యను నిర్వీర్యం చేయడమే కాకుండా అంబేద్కర్ విదేశీ విద్య అని పేరుంటే అంబేద్కర్ గారి పేరు తొలగించి మరి ఇలా జగన్ తన పేరు పెట్టుకోవడమే కాకుండా మరి ఇది ఇంకా బీసీలకు గాని, మైనార్టీలకు గాని, కాపులు గాని ఎవరైతే ఉన్నారో విదేశీ విద్యల్ని వాళ్ళకి నిర్వీర్యం చేసి ఈ ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు బిడ్డల్ని విదేశాలకు వెళ్లి చదువుకోకుండా మరి నిర్వీర్యం చేసినటువంటి విషయాన్ని కూడా ఈవేళ అసెంబ్లీలో దాచిపెట్టడం కూడా చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అందులో పర్టికులర్గా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ లేదు, బీసీ కార్పొరేషన్ లేదు. వాళ్ళ ద్వారా ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క ఎస్సీ, బీసీకి లబ్ధి చేకూరినటువంటి పరిస్థితి. ఈవేళ ఎస్సీ, బీసీ, మైనార్టీలు ఒకటే చెప్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఇచ్చేదే మాకు వస్తుంది తప్ప అదనంగా మా కార్పొరేషన్ ద్వారా
మేము ఎదగడానికి ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టట్లేదని అక్కడ ఆ దళితులు బీసీలు చెప్తూ ఉంటే ఇక్కడ మాత్రం గవర్నర్ గారితో అబద్దాలు చెప్పిస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే రైతు, ఎంత దురదృష్టం అంటే రైతు భరోసా 13,500 ఇస్తున్నానని మరి గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పాడు. మరి కేంద్రం ఇచ్చేదాన్ని కూడా ఇతని అకౌంట్ లో కలుపుకుని అందులో కూడా మళ్లీ మోసం దగ 64 లక్షల మందికి రైతు భరోసా ఇస్తారని ఈ రోజు 45 లక్షల మందికే ఈవేళ ఇచ్చేటువంటి పరిస్థితిగా. అందరికీ నమస్కారం. గవర్నర్ గారి ప్రసంగం ఒక నిస్సారమైన నిస్తేజమైన విధానాలకి మసిపూసి మారేడుగాయ చేసేదానికి ప్రయత్నం జరిగింది. ఒక గోబెల్స్ ప్రచారం, అన్ని విధాలా ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం అంకెలగాడి చేసి భూతద్దంలో చూపించడానికి ఒక ప్రయత్నం చేసింది. 36 పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితుల్ని చెప్పడంలో ఫెయిల్యూర్ అయింది ప్రభుత్వం. అన్ని రంగాల్లో ఫెయిల్యూర్. రాష్ట్రాన్ని అప్పులమయంలో నెంబర్ 1 చేశారు. శాంతి భద్రతలో ఆఖరి స్థానానికి చేర్చారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందని మరి ఆఖరి బడ్జెట్ లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ముందు గవర్నర్ ప్రసంగంలో పోలవరానికి సంబంధించి దగా చేశారు, రాజధానికి సంబంధించి దగా చేశారు, నిరుద్యోగులకి దగా చేశారు, బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చే రాయితీలని రద్దు చేశారు, రైతులను దగా చేశారు, కేంద్ర ప్రాయోజిత పథకాలను తెచ్చి జగనన్న పేర్లేసుకుని వైఎస్ఆర్ పేర్లేసుకుని పబ్బం గడుపుకుంటా ఉన్నారు. నువ్వేం చేశావంటే సమాధానం లేదు. అప్పులమయంగా మార్చారు. అప్పుల్లో నెంబర్ 1 స్థానానికి ఈ రాష్ట్రాన్ని నెట్టారు. విద్యా వైద్య ప్రమాణాలు పడిపోయినాయి. కనీస సదుపాయాలు కల్పించడంలో ఫెయిల్యూర్ అయ్యారు. దోపిడీ పెరిగింది, ధరలు పెరిగిపోయినాయి, ప్రజల గుండెల్లో బాకులు గుంచారు. ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయాల. 95% అమలు చేశాను, 99% అమలు చేశాను, 170 సీట్లు ఇవ్వమని చెప్పేదానికి అర్హతే లేదు ఈ ముఖ్యమంత్రికి. మరుపిల్ల చిట్టి విగ్రహ ఆవిష్కరణ సమయంలో జనసేన నేత పోతిన మహేష్ తీరు హాస్యాస్పదమని నగర మేయర్ భాగ్యలక్ష్మి అన్నారు. నగరాల కులంలో ఎంతో మందికి జాతీయ పార్టీలు టికెట్స్ ఇచ్చాయని, చరిత్ర తెలుసుకుని పోతిన మహేష్ మాట్లాడాలని సూచించారు. మీకు సీటు ఇస్తేనే నగరాలకు న్యాయం జరుగుతుంది అన్నట్లు మహేష్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరుపిళ్ల చిట్టి నగరానికి ఎన్నో సేవలు అందించారని చెప్పారు. 6 పర్యాయాలు నగరాల కులానికి చెందిన మరుపిళ్ల చిట్టి, పోతురాజు లాంటి వారు ప్రజలకు సేవ చేశారని అన్నారు. నగరాల కులస్తుల అభివృద్ధికి వీరు ఎంతో కృషి చేశారని అన్నారు. 16 కార్మిక సంఘాలను ఏకధాటిపైకి తెచ్చిన వ్యక్తి మరుపిళ్ల చిట్టి అని కొనియాడారు. మద్యపాన నిషేధానికి కృషి చేశారన్నారు. విగ్రహ ఆవిష్కరణ సమయంలో జనసేన నేత పోతిన మహేష్ తీరు హాస్యాస్పదం అని అన్నారు. చిట్టి విగ్రహం కోసం మాజీ మంత్రి వెల్లంపల్లి ప్రతిపాదన తీసుకువస్తే కౌన్సిల్ ఆమోదం తెలిపిందని అన్నారు. చిట్టి మీద గౌరవం ఉంటే హుందాగా ప్రవర్తించాలని అన్నారు. కార్యక్రమం డిస్టర్బ్ చేయడానికి మహేష్ అక్కడికి వచ్చారని ఆరోపించారు. చిట్టి కార్యాలయం స్థలంలో కాంప్లెక్స్ కట్టి అద్దెలకు ఇవ్వాలని చూస్తున్నారని మహేష్ ఆరోపణలు చేశారని అన్నారు. ఎండోమెంట్ స్థలం దానం చేసే హక్కు ఎవరికీ లేదని, ఆ స్థలాన్ని స్మారక స్థలంగా ఉంచాలని జగన్ని అభ్యర్థించడం జరిగిందని చెప్పారు. అక్కడ కార్యాలయం తీసేసి డబ్బులు సంపాదించాలని ఎవరికీ లేదని, అందరూ చిట్టిని ఆరాధిస్తున్నారన్నారు. మేము అభ్యర్థించగానే జగన్ మాకు హామీ ఇచ్చారని, దాని జోలికి ఎవరూ రారు అని చెప్పారన్నారు. కొరగంచి శేఖర్ బాబు ప్రజలకు చేసిన సేవలను గుర్తించి కోమలా విలాస్ సెంటర్కి ఆయన పేరు పెడుతున్నామని అన్నారు. కౌన్సిల్లో దీనికి సంబంధించి తీర్మానం కూడా పూర్తయిందని వెల్లడించారు. కాంస్య విగ్రహం నిన్న ఎంతో రంగరంగ వైభవంగా పెట్టుకుంటే దాన్ని ఖరాబ్ చేయడానికి, దాన్ని డిస్టర్బ్ చేయడానికి మాత్రమే పూనుకొని పోతున్న మహేష్ అన్న వ్యక్తి నిన్న అక్కడ ప్రవర్తించిన విధానం కానీ, ఆయనతో తీసుకొచ్చిన జనాలు అక్కడ వేసిన వేషాలు కానీ చాలా హాస్యాస్పదంగా ఉండటం జరిగింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఏదైతే ఆయన చిట్టినగర్ సెంటర్లోన చిట్టిగారి విగ్రహం పెట్టాలి అన్న ఒక అభిప్రాయంతో ఆయన ఒక ఎజెండా అన్నది మా కార్పొరేషన్కి ఇవ్వటం జరిగింది. అలాగే గౌరవ ఏదైతే కౌన్సిల్ కానీ, కౌన్సిల్ మెంబర్స్ కానీ అందరం దాన్ని చిట్టిగారి విగ్రహానికంటే అందరం ఆమోదిస్తామని చెప్పి అందరం ఆమోదించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేసి, మంత్రులకు కూడా తెలియజేసి, మా నగరాల సంఘం తరపున, మా కులస్తులు, మా పెద్దల తరపున అందరం కలిసి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలి అని చెప్పి నిన్న విగ్రహ ఆవిష్కరణ అన్నది మేము పెట్టుకోవడం జరిగింది. అక్కడికి చిట్టిగారి మీద గౌరవం మర్యాద ఉంటే
ప్రశాంతమైన వాతావరణంలో రావాలి, ఆయనకి నివాళులు అర్పించాలి, ఆయనకి జైజేలు పడకాలి, వెళ్ళాలి. కానీ కొంతమందిని తీసుకొచ్చి అల్లరి చిల్లరగా గొడవలు చేసి అల్లరి చేసి కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసి కూర్చున్న వాళ్ళని భయభ్రాంతులను చేసి ఎన్నో రకాలుగా ఆ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయడానికి మాత్రమే రావటం జరిగింది. ఈరోజు మరిపిల్లి చిట్టి గారు కాంగ్రెస్ ఆఫీస్ గురించి అక్కడేదో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఏదో ఒక కాంప్లెక్స్ కట్టి దాన్ని ఏదో అద్దెకిచ్చుకోవాలని మాట్లాడుతున్నారని ఎన్నో చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. ఈరోజు ఎండోమెంట్ స్థలం అది. ఆ రోజుల్లోన అది ఏ స్థలము ఏంటన్నది తెలియక ఆ రోజుల్లోన అప్పుడు అంటే మనకి సర్వేలు లేవు, ఎలాంటి ఇది లేదు కాబట్టి ఆ రోజుల్లోన 120 ఏళ్ల క్రితం అక్కడ చిట్టిగారు అన్నది కాంగ్రెస్ ఆఫీస్ అన్నది కట్టడం జరిగింది. రాష్ట్రంలో 25 నుండి 30 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే 6,100 ఉద్యోగాలు భర్తీ చేస్తామని వైసీపీ ప్రభుత్వం చెప్పడం దారుణమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు మండిపడ్డారు. మెగా డిఎస్సి పేరిట యువతను మోసం చేసిందని విమర్శించారు. డిఎస్సి అభ్యర్థులకు జనసేన టీడీపీ ప్రభుత్వంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ ఆయన పలువురు నిరుద్యోగులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆ ఇష్యూ మీద చాలామంది యూత్ వచ్చారు. నేను వాళ్ళని ఏంటో అర్థం చేసుకుంటే ట్రై చేశాను. నాకు అర్థమైనంత వరకు అది చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. ఏంటంటే మన ఏపీ స్టేట్లో ప్రైమరీ స్కూల్ టీచర్స్ నుంచి హై స్కూల్ వరకు +1 +2 వరకు మనకున్నటువంటి ఖాళీలు 35,000. రేపొద్దున 1 year 2 years రిటైర్ అయిపోతే కూడా చాలామంది టీచర్లు దాదాపు 40,000 మందికి రీచ్ అవుతారు. రాజశేఖర రెడ్డి గారు వాడిన కాన్సెప్టే జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి రిలీజ్ చేస్తాం అంటే 35,000 పోస్టులకి టీచర్లు భర్తీ చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. జరిగిపోయి ఇంచుమించు 5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న తరుణంలో మొన్న ఒక 6,000 మందిని అనౌన్స్ చేశారు. ఇది 6,000 మంది అంటే 35,000 పోస్టులకి 6,000 మందిని అనౌన్స్ చేశారు. సో ఇంకా చాలా దీంట్లో ఈ క్లిష్టమైనటువంటి మ్యాటర్ ఉన్నా కూడా నాకు అర్థమేం జరిగేంటంటే వీళ్ళందరూ కూడా ఈ కుర్రవాళ్ళందరూ కూడా ఈ క్వాలిఫైడ్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు ఇంచుమించు 10 లక్షల మంది ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. ఒక 50,000 లక్ష అటు ఇటు ఉన్న 10 లక్షల మంది రెడీ టు రైట్ ద ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్స్ రైట్కి రెడీగా ఉన్నారు. అయితే ఇంచుమించు 5 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ పిల్లలు కూడా రాసి రెడీ అయ్యి ఇంట్లో తల్లిదండ్రులకు భారం అవుతున్నాం అనే బాధ వాళ్ళలో అట్ ద సేమ్ టైం మేము ఇంకా మాకు జాబులు రావట్లేదని కళలో ఒత్తిలేసు. వీళ్ళందరూ యంగ్స్టర్స్. బాధ అనిపించింది ఏంటంటే వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంచుమించు వీళ్ళలో ఈ డిఎస్సి సత్యనారాయణపురంలోని భువనేశ్వరి పీఠం భూమిని గత టీడీపీ ప్రభుత్వం హయాంలో బోండా ఉమా కబ్జా చేద్దామని ప్రయత్నించాడని సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. కబ్జాలే చేసే ఉమాకు సత్యనారాయణపురంలో తిరిగే అర్హత లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక తాను మంత్రిగా ఉన్న సమయంలో మరలా ఆ భూమిని తిరిగి వారికి అప్పచెప్పటం జరిగిందన్నారు. సత్యనారాయణపురం పరిసర ప్రాంతాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తితో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అన్ని రోడ్లు వేయడం జరిగిందన్నారు. ప్రజలు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారన్నారు. స్థానిక కార్పొరేటర్ మూర్తి ఆధ్వర్యంలో డివిజన్ అభివృద్ధి మంచిగా జరిగిందన్నారు. బోండా ఉమకు సత్యనారాయణపురంలో తిరిగే అర్హత లేదన్నారు. బోండా ఉమ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భువనేశ్వరి పీఠం స్థలాన్ని కబ్జా చేద్దామని చూశాడని ఆరోపణలు చేశారు. ఆధ్యాత్మిక పీఠాలను కబ్జాలు చేసే వ్యక్తి బోండా ఉమ అని మండిపడ్డారు. ఈ యొక్క డివిజన్ పర్యటనలో భాగంగా 33వ డివిజను మా సోదరుడు స్థానిక కార్పొరేటర్ మూర్తి గారి ఆధ్వర్యంలో ఈ పర్యటన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, అదేవిధంగా ముఖ్య నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రావడం, స్థానిక పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ డివిజన్కి మొట్టమొదటిసారి అడుగుపెట్టాను. అందరూ కూడా ఆశీర్వదించి తప్పకుండా ఏ విధంగా అయితే మల్లాది విష్ణు గారిని గెలిపించామో తప్పకుండా మీకు మా డివిజన్ నుంచి మంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది. ఆల్రెడీ మూర్తిని కూడా ఇక్కడ గెలిపించాము. మేము ఇక్కడ వైఎస్ఆర్సీపీ తప్ప వేరే దానికి అవకాశం లేదు అని చెప్పిన విధంగా
ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి నన్ను అందరూ హారతలు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. మనం రోజు బాగున్నామో కూడా ఈ సందులోకి వస్తే నీ అవసరం మాకు లేదు వెళ్ళిపోమని చెప్పిన పరిస్థితి కూడా మనం గమనించిన పరిస్థితి గుర్తుపెట్టుకోవాలా. జనరల్గా నిన్న బాగున్నామో చెప్తున్నాడు ఏం కబ్జాలు చేసావు అనేది. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడున్న భువనేశ్వరిపేట స్థలాన్ని కబ్జా చేద్దాం అనుకున్నావా లేదా? అది కబ్జా చేయడానికే కదా, అది యాక్చువల్గా చాలా చక్కటి ఆర్గనైజేషన్ నడిచేది ఆ యొక్క పీఠం. ఆ పీఠాన్ని దోచుకుందామని చూస్తే ఆ రోజు సాక్షాత్తు స్వరూపానంద స్వామి గారు వచ్చి ఇక్కడ ధర్నాలు చేశారు. సాక్షాత్తు ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్వామీజీలందరూ కూడా దానికి వ్యతిరేకించారు ఆ రోజు ప్రభుత్వం తరపున. నువ్వు అయినా కానీ ఆకుండా దాన్ని ఆ పీఠాన్ని నువ్వు ప్రభుత్వానికి తీసుకొని నువ్వు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశావు. దేవుడు మా పక్కన ఉన్నాడు కాబట్టి, దేవుడు వాళ్ళ పక్కన ఉన్నాడు కాబట్టి మీ ప్రభుత్వాన్ని రానియకుండా మేము నేను గెలిపేయకుండా ఓడించింది ఇటువంటి దుర్మార్గ పనులు చేపట్టే నువ్వు. గడప గడపకి అవ్వచ్చు, లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఎలా ఉన్నారు, ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నటువంటి తెలుసుకునేటువంటి కార్యక్రమం చాలా ప్రశాంతంగా చాలా మంది దీవెనలతో ముందుకెళ్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గడప గడప తిరిగినప్పుడు అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కూడా గతంలో స్థానిక కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలోనే మరి వేయటం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం యొక్క ఎజెండా ఒకటే, ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయి, ఇంకా మనం ఏం చేయాలా, ఈ రెండింటి మీద నిమగ్నమై ఉంటుంది. కాబట్టి ఈ డివిజన్లో కూడా చాలా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. అలాగే సంక్షేమం అభివృద్ధి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే పనే లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా మీరు లేరు, లేకపోతే ఓటు వేశారా ఓటు వేయలేదు అనేటువంటి తన మన భేదం లేకుండా పరిపాలన సాగుతుందని ప్రజలందరూ చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం చెప్పాలి, గతంలో 2014 to 2019 ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు కార్పొరేటర్ గారు మహేష్, మరి ఆయన ఇవాళ ఆ రోజు అన్ని రోడ్లు వేస్తే మేము ఇవాళ ఈ నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత మరి మూర్తి గారు కార్పొరేటర్ అయిన తర్వాత ఇన్ని రోడ్లు వేయాల్సిన అవసరం లేదు. కానీ తెలుగుదేశం మాత్రం గొప్పలు చెప్పుకుంటుంది, ఎక్కడా కూడా ఒక రోడ్డు కూడా మిగల్చలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయట్లేదంట. కానీ రోడ్లు ఎక్కడన్నా చిన్న గుంట ఉంటే మాత్రం ఆ గుంట దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకెళ్ళి మరి ప్రజలకు ఇవ్వటం, అంటే వీళ్ళేదో పెద్ద పరిపాలన చేసినట్టు. 2014 to 2019 మీరు రోడ్లు వేస్తే ఈ రోడ్లన్నీ ఎందుకు మిగులుతాయండి? ప్రతి గడపకు మన సీనన్న కార్యక్రమంలో భాగంగా ఈ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ రావు శైలజారెడ్డి గారితో కలిపి మేము నాయకులం కార్యకర్తలం అందరం కూడా గడప గడపకి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా తమ సొంత బిడ్డ వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే శ్రీనివాస్ గారిని కూడా ఆశీర్వదించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు చేయని అభివృద్ధిని ఈ 4 సంవత్సరాల్లో కూడా ఈ 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక సత్యనారాయణపురాన్ని పూర్తిగా కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మేమందరం కూడా నిత్యం రోడ్డు మీద ఉండి పనిచేస్తున్నాం. అదేవిధంగా కరోనా అంత క్లిష్ట పరిస్థితిలో కూడా ఈ డివిజన్లో ప్రతిపక్షం అనేది కనపడకపోతే ప్రతిరోజు కూడా రోడ్డు మీద ఉండి నేను ప్రతి ఇంటిని కూడా నా సొంత కుటుంబంలా కాపాడుకోవడం జరిగింది. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఉండే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కేవలం ఎన్నికల టైంలో మాత్రం బయటకు వచ్చే పార్టీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అని తెలియజేసుకుంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిపై వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం పట్ల కాంగ్రెస్ నేత కొల్లుకొండ శివాజీ మండిపడ్డారు. చంద్రబాబు సతీమణి వ్యవహారంలోనూ వైసీపీ సోషల్ మీడియా ఇదే తరహాగా వ్యవహరించిందని అన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే పోలీసు వ్యవస్థ, మహిళా కమిషన్ ఏం చేస్తున్నాయని నిలదీశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ తన సోషల్ మీడియా ద్వారా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై అబద్ధపు ప్రచారాలు ప్రారంభించారని అన్నారు. గాంధీనగర్లోని ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా చేరిన నాటి నుండి రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలకు భయం పట్టుకుందన్నారు. రాజశేఖర రెడ్డిలానే షర్మిల ప్రజా సమస్యలపై పోరాడుతుందని పేర్కొన్నారు. తమ అధినేత్రి షర్మిల అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వారికి తగిన సమయంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గతంలోనూ చంద్రబాబు సతీమణి వ్యవహారంలోనూ వైసీపీ సోషల్ మీడియా ఇలానే వ్యవహరించిందని అన్నారు. పోలీసులు దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలా జరుగుతుంటే మహిళా కమిషన్ చైర్మన్ వసిరెడ్డి పద్మ ఏమి చేస్తున్నారని నిలదీశారు. చర్యలు తీసుకోకపోతే మహిళా కమిషన్ కార్యాలయాన్ని చుట్టుముడతామని హెచ్చరించారు. నూతనంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమితులైన శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు పార్టీలో చేరిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు సుడిగాలి పరిపాలన చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, శ్రేణులందరికీ ఆమె చేరినప్పుడు ఇదే వదిలే, ఈ పార్టీ వదిలే, చచ్చిపోయిన పార్టీకి అధ్యక్షురాల అని లెక్కలోకి మమ్మల్ని తీసేసిన వాళ్ళు ప్రతిరోజు మా పార్టీ గురించి, మా అధ్యక్షురాల గురించి మాట్లాడలేకుండా ఉండలేని వైనం
కనపడతా ఉంది రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మీద. పాత్రికేయ మిత్రులు కానీ, ప్రసార సాధనాలు కానీ, ప్రింట్ మీడియా కానీ అన్ని రకాలుగా తెలుగు, ఇంగ్లీష్, జాతీయ మీడియా అంతా కూడా బ్రహ్మాండంగా వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీ ఈ అమ్మాయికి వచ్చింది. బ్రహ్మాండంగా ప్రజెంటేషన్ చేస్తూ ఉంది, అనర్గాళంగా మాట్లాడుతుంది, అంశాల వారీగా విషయాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. దాన్ని చూసి వారం లేక ఆవిడికి పెరుగుతున్న ఆదరణని, రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక వైకాపా సోషల్ మీడియా వ్యక్తిత్వ హననాన్ని, క్యారెక్టర్ అసాసినేషన్ని చేస్తూ ఉంది. ఇదే మొదటిసారి కాదు, ఇంతకుముందు గౌరవనీయులు గుడివాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు కింద పడి 3 యువకులు దుర్మరణం చెందారు. ఘటనా స్థలంలోనే మరణించిన సోహెల్, సాయి, హర్ష మృతి చెందారు. బస్టాండ్ సెంటర్లో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మృతులు స్థానిక ముబారక్ సెంటర్ కాకర్ల వీధికి చెందిన యువకులుగా గుర్తించారు. విజయ్ విజయ్ ఒక్క నిమిషం తప్పకుంటే మైలవరం పాలిటిక్స్ లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్షన్ కు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సి రావటం దురదృష్టకరమన్నారు. ఐతవరం నుంచి మైలవరం వచ్చి 6 ఏళ్లు పనిచేశానన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదిన్నరగా ఇబ్బందులు పడుతున్న కారణంగా స్లో అయ్యానని ఆయన అన్నారు. మైలవరం ఇన్ఛార్జ్ ఇచ్చిన దగ్గర నుంచి పార్టీ కోసం పనిచేశానన్నారు. తాను వర్గాలకు అతీతంగా పనిచేసి గ్రూపులను ప్రోత్సహించనని చెప్పారు. కొన్ని సంఘటనల వల్ల చాలా బాధపడ్డానన్నారు. నియోజకవర్గంలో కొంత భాగానికి మాత్రమే ఎమ్మెల్యేగా ఉండాల్సి వచ్చిందన్నారు. మైలవరంలో గ్రూపులను ప్రోత్సహించారని, వైసీపీ వాళ్లే కొండపల్లి మున్సిపాలిటీని ఓడించారని ఆయన ఆరోపించారు. పాదయాత్ర చేస్తా వీటీపీఎస్ కార్మికుల్ని సీఎల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి వారు మాట చెప్పారు. నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత తొలిసారి ఇచ్చిన ముఖ్యమంత్రి గారి లెటర్లో అది కూడా ఒక లేఖ, అన్న మనం మాట ఇచ్చాము వీటీపీఎస్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయాలి అని. ఆ రోజు ఆ లేఖ తీసుకున్న తర్వాత అవును మనం మాట ఇచ్చాం, మన హామీ ఇచ్చాం, వాళ్ళని రెగ్యులరైజ్ చేద్దామని చెప్పారు. దానికి త్వరలో విధి విధానాలు నిర్ణయిస్తాం, కమిటీని వేస్తాం, కమిటీ నిర్ణయం మేరకు వాళ్ళని రెగ్యులరైజ్ చేద్దామని చెప్పారు. 1 సంవత్సరం గడిచిన తర్వాత నేను మళ్ళా ఇచ్చాను. ఇస్తే పరిశీలన జరుగుతుంది, పూర్తయిన తర్వాత తెలియజేద్దాం ప్రసాద్ అని చెప్పారు. మళ్ళీ 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకొక లేఖ ఇచ్చాను దీని మీద, వీటీపీఎస్ కార్మికుల మీద చెప్పారు. అది అటెండర్కి కూడా వీటీపీఎస్లో ₹1,00,000 జీతం వస్తుందంట, ఇంకా వాళ్ళని రెగ్యులరైజ్ మనం ఏం చేస్తామని చెప్పారు. మరి మీరు మాట ఇస్తే నేను మాట ఇచ్చానన్నా మన మాట పోతుందంటే అవన్నీ మనం ఏం చేయలేము ప్రసాద్, ఇప్పుడు వాటిని వదిలేసి అని చెప్పన్నారు. మెప్మా ఆర్పీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఏపీ ఆర్పీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ కాలపరిమితి సర్క్యులర్ను రద్దు చేయాలని, జీతం 10,000కు పెంచాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు. సమస్యలు ఉన్నాయని చెప్తే బెదిరింపులు పెరిగిపోయాయన్నారు. సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్పీలకి రాష్ట్ర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఆర్పీలకి కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలని, 10,000 రూపాయల వేతనం చెల్లించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, పొదుపు మహిళలకి వడ్డీ రాయితీని 20 లక్షల వరకు పెంచాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం 10 లక్షలు ఇవ్వాలనే డిమాండ్స్ సాధన కోసం ధర్నా జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో 3 సంవత్సరాలే ఆర్పీలు పనిచేయాలి, ఆ తర్వాత అందరూ వెళ్ళిపోవాలి, కొత్త వాళ్ళని తీసుకుంటామనేటటువంటి పద్ధతిలో సర్కులర్ జారీ చేశారు. ఈ సర్కులర్ని రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కేవలం 8,000 రూపాయల జీవో ఇచ్చినప్పటికీ
8,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది, 2,000 రూపాయల నుంచి SLF నుంచి తీసుకోవాలి, స్లమ్ లెవెల్ ఫెడరేషన్ నుంచి తీసుకోవాలి. కానీ ఆ సంఘాల నుంచి ఆ 2,000 రూపాయలు ప్రభుత్వం తీసుకొని ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇచ్చే 8,000 కూడా జీవోలో పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్ అనేటటువంటి అంశాన్ని జోడించి దానివలన ఎవరికి కూడా 8,000 రావట్లేదు, 2,000, 3,000, 4,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. అందుకని జీవోను కూడా సవరించాలి, గౌరవ వేతనం అనేటటువంటిది యాడ్ చేసి 8,000 రూపాయల వేతనం చెల్లించాలి ప్రభుత్వం నుంచి అని కోరుతా ఉన్నాం. ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలతో సీఎం జగన్ ఉద్యోగ ఉపాధ్యాయులను మోసగించారని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ విమర్శించారు. ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన జీవో నెంబర్ 84ను రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో వినూత్న ధర్నా నిర్వహించారు. అప్రెంటిస్, సిపిఎస్ భూతాలను తరిమి కొట్టాలని కోరుతూ భూతాల వేషధారణలో నిరసన చేపట్టారు. ఈ ధర్నాలో వివిధ జిల్లాల నుండి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రమేష్, మనోజ్ కుమార్లు మాట్లాడుతూ సీఎం జగన్ ఉపాధ్యాయ ఉద్యోగులను తీవ్రంగా మోసగించారని దుయ్యబట్టారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సిపిఎస్, జిపిఎస్ బేషరతుగా రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. 11వ పిఆర్సీ, డిఎల్ఏ వెంటనే చెల్లించాలన్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 3 దశల పోరాటానికి బీటీఐ పిలుపునిచ్చింది. బీటీఐ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ మండల స్థాయిలోను, 2వ దశ జిల్లా స్థాయిలోను, 3వ దశ రాష్ట్ర నడిబొడ్డిలో విజయవాడలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని తీవ్రంగా మోసం చేయడం జరిగింది. ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఇది చేతగాని ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులకి అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో అడుగడిగిన హామీలు ఇచ్చుకుంటూ పోయారు. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పారు, మెరుగైన పిఆర్సీ ఇస్తానని చెప్పారు, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఎలన్నీ కూడా బకాయిలన్నీ కూడా సకాలంలో ఇస్తానని చెప్పారు. కనీసం జీతం ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి వీలు లేకుండా పోయింది. ఇది ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని మరి పట్టి పీడిస్తూ ఉంది, ఒక పెనుభూతంలాగా చూపిస్తుంది. ఏదైతే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పారో ఆ సిపిఎస్ రద్దు వారంలో చేస్తానని చెప్పారు. వారానికి ఎన్ని రోజుల్లో కూడా ఈ ప్రభుత్వానికి తెలియని పరిస్థితిలోకి ఈ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు 11,500 కోట్లు. ఈ ప్రభుత్వం అప్పు తెచ్చింది 4 లక్షల కోట్ల పైగా ఈ ప్రభుత్వం అప్పు తెచ్చింది. కానీ ఈ 11,500 కోట్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి మనసు ఒప్పుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద మేము ధర్నా చేయడానికి జరుగుతుంది. మొట్టమొదటిగా సిపిఎస్ని రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాం. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 11వ పిఆర్సీలో ఉన్నటువంటి డిఏ ఏరియర్స్ అన్నింటిని కూడా ప్రభుత్వం 7,382 కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. దానికి మేము ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్లు కట్టి ఉన్నాం కాబట్టి వాటిని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా పిఆర్సీ అయిన తర్వాత 2 డిఏలు బకాయి ఉంది. కేంద్ర ప్రభుత్వం 1/1/2023 నాటికి 4% డిఏను, 1/7/2023 నాటికి 4% డిఏను, 8% డిఏని ఇవ్వడం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చేటప్పటికి 7.28% డిఏని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. గత సంవత్సరం అంతా డిఏని ప్రకటించకుండా కాలయాపన చేస్తూ ఉంది. దాదాపు సుమారుగా ఒక్కొక్క ఉపాధ్యాయునికి 6,000 నుంచి 7,000 రూపాయలు నెల వస్తుంటే 60,000 నుంచి 65,000 దాకా ఒక సంవత్సరానికి వస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల మంది ఉపాధ్యాయులు అనుకుంటే 2 లక్షల మంది ఉపాధ్యాయులకి 13,600 కోట్ల రూపాయలు బాకీ ఉంది. ప్రభుత్వం ఆ బాకీని వెంటనే చెల్లించాలని, డిఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పిఎఫ్ ఏదైతే మేము బకాయి లోన్లు పెట్టుకున్నామో, వైద్య ఖర్చుల నిమిత్తం అయితేనేమి, పిల్లల చదువుల నిమిత్తం అయితేనేమి, గృహ నిర్మాణాల నిమిత్తం అయితేనేమి లోన్లు పెట్టుకున్నట్లు లోన్లు ప్రతిపక్షంలో ఉండగా అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతం 10,000కు పెంచుతానన్న మాటను నిలబెట్టుకోవాలని అంగన్వాడీ కార్మికులు డిమాండ్ చేశారు. చాలీ జీతాలతో తాము పనిచేస్తున్నామని అన్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 88,000 మంది మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఉన్నారని, వారితో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయిస్తుందని వాపోయారు. అధికారంలోకి వస్తే 10,000 జీతం ఇస్తానన్న సీఎం జగన్ మాట నిలబెట్టుకోవాలని కోరారు. ప్రమాద బీమా కల్పించాలని, సెలవు దినాలు ప్రకటించాలని కోరారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 88,000 మంది మధ్యాహ్న భోజన పథక కార్మికులు ఉన్నారు. వాళ్ళతో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెట్టి చాకీ చేయిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా మధ్యాహ్న భోజన పథక కార్మికులకి నేను అధికారంలోకి వస్తే 10,000 రూపాయల వేతనం ఇస్తానని చెప్పారు. ఆ హామీని నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిఈఓ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు విజయవాడలో ధర్నా చౌక్లో ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. అంతేకాకుండా ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధర పెరిగిపోవడంతో నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగిపోయినాయి. పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలు ఈరోజు ప్రైమరీ స్కూల్ విద్యార్థులకి ₹5.88 ఇస్తున్నారు. హై స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకి ₹8.57 ఇస్తున్నారు. ఒక సింగిల్ టీ తాగితే ₹10 ఖర్చు అవుతుంది. కాబట్టి ₹5, ₹8 ఈరోజు పిల్లలకి ఏ రకమైనటువంటి పౌష్టికరమైనటువంటి ఆహారం పెట్టగలము అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. దక్షిణాదిలోని ఆభరణ ప్రియులకు అత్యంత ఇష్టమైన జ్యువెలరీ బ్రాండ్గా ప్రఖ్యాతిగాంచిన పిఎంజే జ్యువెలర్స్ సోమవారం విజయవాడలో అతిపెద్ద హాఫ్ సారీ అండ్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ను ఆవిష్కరించింది. విజయవాడ ఎంజీ రోడ్లోని వివంత హోటల్లో ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీ వరకు ఈ అద్భుతమైన ప్రదర్శన జరుగుతోంది. విజయవాడలో మునుపెన్నడూ ఎరుగని విధంగా పిఎంజే ఆధ్వర్యంలో అత్యుత్తమ ఆభరణాల శ్రేణితో 10,000కు పైగా హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్లను ప్రదర్శిస్తోంది. ఈ ఆవిష్కరణకు జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పిఎంజే జ్యువెలర్స్ ఏపీ రాష్ట్ర అధినేత శ్రీ హైదర్ అలీ, విజయవాడ పిఎంజే జ్యువెలర్స్ స్టోర్ హెడ్ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 3 రోజుల ప్రదర్శనలో భాగంగా సాంప్రదాయం, సమకాలీన డిజైన్లతో ఆకర్షణీయమైన హస్తకళ ఆభరణాలు కొలువుదీరాయి. ముఖ్యంగా ఈ ప్రదర్శన ఆభరణ ప్రియులకు, వధువులకు ఒక ప్రత్యేకమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఎగ్జిబిషన్లో ప్రతి తరానికి అన్ని వేడుకలకు సంబంధించిన ఆభరణాలు ప్రదర్శిస్తుంది. బంగారం, వజ్రాలతో కూడిన ఈ వివాహ ఆభరణాల శ్రేణి రోజువారీ దుస్తులు, పండుగల డిజైన్లతో ఆకట్టుకుంటుంది. ఈ ఆభరణాలు ఈ సీజన్కు మాత్రమే కాకుండా ఆఫీస్, పార్టీ వేరుగా కూడా ఉపయోగించబడతాయి. పిఎంజే జ్యువెలర్స్ వినూత్నమైన డిజైన్లు, బంగారు వివాహ సేకరణలు, వజ్రాలు, పోల్కి, అరుదైన రత్నాలైన రూబీ, నీలమణి, పచ్చలకు ప్రసిద్ధి చెందింది. 22 కిలోల బంగారంతో తయారు చేయబడిన ఈ రామ మందిరం అసలు అయోధ్య రామ మందిరం నుండి ప్రేరణ పొందింది. భారతదేశంలోని నైపుణ్యం కలిగిన కళాకారులచే తయారు చేయబడిన ఈ ఆలయ సూక్ష్మ చిత్రం 100% చేతితో తయారు చేయబడింది. ఆలయ వివరాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. ప్రతి స్తంభం పని కనిపిస్తుంది. అటువంటి వివరాలతో కూడిన ఒక రకమైన సూక్ష్మ చిత్రం ఇది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ, పిఎంజే జ్యువెలర్స్ చే ఈ అద్భుతమైన ప్రదర్శనలో భాగమైనందుకు నేను నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. కళాత్మక ఆభరణాల రూపకల్పనలో మన దేశ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే బ్రాండ్గా పిఎంజే జ్యువెలర్స్ నిలిచింది. విజయవాడ నగరంలోని పిఎంజే జ్యువెలర్స్ ఇలాంటి వినూత్నమైన సేకరణతో ప్రదర్శన చేపట్టడం విజయవాడ ప్రజలకు గొప్ప అవకాశం. ఇలాంటి ఎగ్జిబిషన్ను విజయవాడ వాసులు తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రదేశం అని తెలిపారు. పిఎంజే జ్యువెలర్స్ ఈ రోజున పెద్ద ఎత్తున హాఫ్ శారీ ఫంక్షన్స్కి, అదేవిధంగా మరి మ్యారేజ్ ఫంక్షన్స్కి తగ్గట్లుగా వందలాది డిజైన్స్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఇప్పటికే మార్నింగ్ చాలామంది మహిళలు ఎంతో ఆసక్తిగా ఈ రోజున ఈ వజ్రాల నగల్ని మరి పర్చేజ్ చేయటం కోసం ఇక్కడికి రావటం జరిగింది. ఇవాళ వజ్రం అంటే మనందరికీ తెలుసు, చాలా విలువైనది. అదేవిధంగా గతంలో చూస్తే ఇది అందుబాటులో లేనిది, ఎవరో కొంతమంది ధనికులకి మాత్రమే అందుబాటులో ఉండేది అనే భావన ఉండేది. అయితే ఇప్పుడు ఎక్కువగా బయటికి వజ్రం వెలికి తీయటం కానివ్వండి, చాలామంది పోటీపడి ఈ రోజున ఈ జ్యువెలర్స్ని తయారు చేయటం వల్ల కానివ్వండి, సామాన్య మరి మహిళకి కూడా ఈ రోజున వజ్రం అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది చాలా అపురూపమైంది. ఒక మహిళకి తను చాలా ఆనందంగా, ఇది అందంగా, అపురూపంగా దాచుకునే ఒక చక్కటి జ్యువెలరీ. అయితే ఇది ప్రతిసారి మార్చే వస్తువు అయితే కాదు. తను దాచుకొని చక్కగా
వేసుకోవటమే కాకుండా తన పిల్లలకి, తన మనవరాళ్ళకి కూడా తను చాలా కోరికగా ఇచ్చుకునేది. కాబట్టి ఇది డిజైనింగ్ అనేది గొప్పగా ఉండాలి. అంటే తరతరాలు తరిగినా కూడా అది అప్ టు డేట్ అయ్యి ఉండే డిజైన్ అయ్యి ఉండాలి. ఇవాళ చాలా మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద షోరూమ్స్ అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఇది మార్చేది కాదు కాబట్టి అది ఓల్డ్గా అంటే 1 సంవత్సరం దాటితేనో లేకపోతే మనం ఒక 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ కొత్త డిజైన్ రాగానే అయ్యో ఇదేం చేయాలి అనే బాధ లేకుండా అప్ టు డేట్గా మంచి డిజైన్స్ని ఇవాళ పిఎంజే అనేది తీసుకొస్తూ ఉంది. మన విజయవాడలో జరుగుతున్న గేట్వే హోటల్లో జరుగుతున్న బ్రైడల్ ఎగ్జిబిషన్ని ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రతి ఒక్క డిజైన్ని కూడా చూశారు. డిజైన్స్ చాలా చక్కగా ఉన్నాయని చెప్పి మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే హాఫ్ శారీ ఫంక్షను అండ్ బ్రైడల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తగ్గ జ్యువెలరీని మేము ఈరోజు ప్రజెంట్ చేశాము. ఇక్కడ 10,000కు పైగా కొత్త డిజైన్స్ ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ కోసమే ప్రత్యేకంగా గోల్డ్ మరియు డైమండ్లో కూడా, వజ్రాల్లో కూడా స్పెషల్గా తయారు చేయించిన డిజైన్స్ని ఈరోజు మేము ఈ షోలో ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ఈరోజు రేపు ఎల్లుండి అంటే 5, 6, 7 తారీఖులు ఈ 3 రోజులు జరుగుతుంది. మార్నింగ్ 11 గంటల నుంచి నైట్ 9 o'clock వరకు. తప్పకుండా అందరూ ఇచ్చేసి ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ నెల 11న నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో BNI ఏపీ లార్జెస్ట్ నెట్వర్కింగ్ కాంక్లేవ్ 2.0 నిర్వహిస్తున్నట్లు BNI విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్ తెలిపారు. BNI సభ్యులతో సహా మొత్తం 1500 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. దేశంలో మొట్టమొదటి మహిళా IPS అధికారి డాక్టర్ కిరణ్ బేడి ప్రసంగం ఈ సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని తెలిపారు. వినియోగదారుల సేవలు, వ్యాపారంలో కొత్త తరహా విధానాల గురించి డాక్టర్ కిరణ్ బేడి ప్రసంగిస్తారని తెలిపారు. BNI ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పరస్పర సహకారంతో వ్యాపారాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహణకు సంకల్పించామని అన్నారు. ఏ రంగంలోనైనా నెట్వర్కింగ్ కీలక భూమికి పోషిస్తోందని, వ్యాపార రంగంలోనూ నెట్వర్కింగ్ను విస్తృతం చేయడం ద్వారా అద్భుత ఫలితాలను ఆవిష్కరించవచ్చునని చెప్పారు. వివిధ రంగాలకు చెందిన వారిని ఒక్కచోటికి చేర్చి వారి నడుమ సుహృద్భావ సంబంధాలను నెలకొల్పి తద్వారా విస్తృత వ్యాపార అవకాశాలను సృష్టించేందుకు BNI ఏపీ కాన్క్లేవ్ అద్భుతమైన వేదికగా నిలుస్తుందని అన్నారు. ఈ సదస్సుకు వాణిజ్యవేత్తలు, వైద్య నిపుణులు, ప్రతిష్టాత్మక సంస్థల్లోన ఉన్నత స్థాయి ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు హాజరవుతారని ప్రకటించారు. BNI సభ్యులతో సహా మొత్తం 1500 మంది ప్రతినిధులను సదస్సుకు ఆహ్వానించినట్లు వివరించారు. దేశంలో మొట్టమొదటి మహిళా IPS అధికారి డాక్టర్ కిరణ్ బేడి ప్రసంగం ఈ సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. వినియోగదారుల సేవలు, వ్యాపారంలో కొత్త తరహా విధానాల గురించి డాక్టర్ కిరణ్ బేడి ప్రసంగిస్తారని తెలిపారు. సదస్సు ద్వారా వివిధ రంగాల వారిని ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు వారి మధ్య వ్యాపార అనుబంధం సుదీర్ఘంగా కొనసాగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని జై దేశాయ్, విశాల్ దేశాయ్ చెప్పారు. సదస్సులో పరిచయమైన వారితో సభ్యులు తమ అనుబంధాన్ని కొనసాగించేందుకు వీలుగా మొబైల్ అప్లికేషన్ ద్వారా సభ్యులందరినీ అనుసంధానిస్తున్నామని వివరించారు. పలు ట్రేడ్ అసోసియేషన్లు, వ్యాపార సంఘాల నుంచి సదస్సుకు విశేష స్పందన లభిస్తోందని, BNI జాతీయ డైరెక్టర్లు ఈ సదస్సుకు అతిథులుగా హాజరవుతారని అన్నారు. వ్యాపార విస్తృతికి, వాణిజ్య అవకాశాల సృష్టికి BNI ఏపీ లార్జెస్ట్ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ 2.0 వేదికగా నిలుస్తుందని జై దేశాయ్, విశాల్ దేశాయ్ తెలియజేశారు. నెట్వర్కింగ్ కాన్క్లేవ్ పోస్టర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో నెట్వర్కింగ్ కాన్క్లేవ్ ట్రెజరర్ త్రినాథ్ నండూరి మాట్లాడుతూ ఈ సదస్సులో ఏపీ ఛాంబర్, విజయవాడ ఛాంబర్, డెంటల్, ఇంటీరియర్స్, ఆర్కిటెక్చర్, రోటరీ, CA, బిల్డర్, ఇంజనీర్స్ అసోసియేషన్స్ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. విలేకరుల సమావేశంలో BNI కాన్క్లేవ్ చైర్మన్ ముద్దినేని శ్రీనివాస్, ట్రెజరర్ త్రినాథ్ నండూరి, కన్వీనర్ మేఘన ఆచంట తదితరులు పాల్గొన్నారు. కాంక్లేవ్ చేస్తాండి బిజినెస్ నెట్వర్కింగ్ కాంక్లేవ్ Feb 11న ఎస్ఎస్ కన్వెన్షన్లో. దీని స్పెషాలిటీ ఏంటంటే అండి, అందరూ ఆంటర్ప్రెన్యూర్స్ అంటే అందరూ బిజినెస్ పీపుల్ అందరినీ అక్కడ పిలిచి వాళ్ళందరినీ నెట్వర్కింగ్ ఎలా అవుతుంది, దానికి వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ దాని గురించి మాట్లాడుతున్నామండి. స్పెసిఫిక్గా దాని గురించి ఈ కాంక్లేవ్ చేస్తున్నామండి. లాస్ట్ ఇయర్ కూడా ఇది చేసామండి. లాస్ట్ ఇయర్ 890 మంది వచ్చారు. ఈసారి 1500 మెంబర్తో 1500 ఆంటర్ప్రెన్యూర్స్తో ఈ కాంక్లేవ్ చేస్తున్నామండి. బేసికల్గా ఈ కాంక్లేవ్లో అడ్వాంటేజ్ చాలా ఉన్నాయండి. ఒక ఆంటర్ప్రెన్యూర్ వస్తే అతనికి 60 నుంచి 100 మంది ముందల అతని బిజినెస్ ప్రెజెంట్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది.
సో వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా కలుగుతాయి. సో దీని గురించి కాంక్లేవ్ చేస్తున్నామండి. దీనికి హైలైట్ ఏంటంటే కిరణ్ బేది గారు యాజ్ ఎ స్పీకర్, యాజ్ ఎ కీనోట్ స్పీకర్ దీనికి వస్తున్నారండి. సో అది హైలైట్ ఈ ఈవెంట్కి. అండ్ ఈ కాంక్లేవ్ బాగా జరగాలని మేము ఆశిస్తున్నామండి. జరగబోయే ప్రోగ్రామ్ నెట్వర్కింగ్ కాంక్లేవ్. ఇది ఆంధ్రప్రదేశ్లో గల అతిపెద్ద నెట్వర్కింగ్ కాంక్లేవ్ అండి. ఎందుకంటే 1500 మంది బిజినెస్ ఓనర్స్, ప్రొఫెషనల్స్, అంటే ఒక 100 డిఫరెంట్ సెగ్మెంట్స్ నుంచి రాబోతున్నారు. అంటే దీంట్లో అటెండ్ అయ్యే వాళ్ళు డాక్టర్స్ ఉంటారు, ఆర్కిటెక్ట్స్ ఉంటారు, ట్రేడ్ మెంబర్స్ ఉంటారు, అంటే ప్లైవుడ్ డీలర్స్, హార్డ్వేర్ డీలర్స్, గ్లాస్ డీలర్స్, అలాగే ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్, అలాగే ఫ్యాబ్రికేటర్స్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, బిల్డర్స్. సో అన్ని రంగాల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేస్తారండి. సో అక్కడికి వచ్చి జరిగేది ఏంటంటే ఒక నెట్వర్కింగ్ ఈవెంట్. అంటే ఒక సిస్టమేటిక్గా ఒక టెక్నాలజీని బేస్ చేసుకుని మనం ఒక ఈవెంట్ చేపిస్తున్నాం. జనరల్గా 1000 మంది ఉన్న ప్రోగ్రామ్ మనం వెళ్తే ఏమవుతుందంటే మనం ఎవరిని కలుస్తున్నాం, ఏం మాట్లాడుతున్నామో జనరల్గా మనం అక్కడి నుంచి వచ్చిన తర్వాత మర్చిపోతూ ఉంటాం. ఈ ఈవెంట్లో జరిగిపోయింది ఏంటంటే ఒక టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసాం, గ్రిడ్ క్లబ్ అని చెప్పేసి. మీరు ఎవరినైతే కలుస్తున్నారో వాళ్ళ కాంటాక్ట్ ఎప్పటికీ మీరు మిస్ అవ్వరు. ఎందుకంటే మీరు మాట్లాడుతుండగానే వాళ్ళ ఫోటో కానీ, వాళ్ళ లోగో కానీ, వాళ్ళ మొత్తం బ్రోషర్స్, డీటెయిల్స్, వాళ్ళ ప్రొడక్ట్స్, ఫొటోస్ అన్నీ కూడా మీ ఫోన్లో సేవ్ అయిపోతాయి మాట్లాడుతుండగానే. సో అలాంటి టెక్నాలజీ మనం ఈ ఈవెంట్లో మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. లాస్ట్ ఇయర్ మనం ఈ నెట్వర్కింగ్ కాంక్లేవ్ 850 మెంబర్స్ తోటి మనం కండక్ట్ చేయడం జరిగింది. దాని నుంచి చాలామంది సక్సెస్ స్టోరీస్ కూడా మేము విన్నాం. 1 ఇయర్ నుంచి ఎప్పుడు ఈ నెట్వర్కింగ్ కాంక్లేవ్ మళ్ళీ ఎప్పుడు పెడతారని చెప్పేసి మెంబర్స్ అందరూ కూడా అడగడం జరుగుతుంది. సో February 11th మన ఎస్ఎస్ కన్వెన్షన్లో లాస్ట్ ఇయర్ 850 మెంబర్స్ కంటే ఇప్పుడు ఇంకా 1500 మందితోటి ఎక్కువ మందికి మనకి బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కోసం మేము 1500 మందికి ఈ ఆపర్చునిటీ మనం క్రియేట్ చేసాం. సో దానికి విట్నెస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సక్సెస్ స్టోరీస్లో మాకు ఇక్కడ విజయవాడ నుంచి కాకుండా ఈ ఇయర్ రిజిస్ట్రేషన్స్ గోవా, చెన్నై, వైజాగ్, సికింద్రాబాద్, డిఫరెంట్ రీజన్స్, స్టేట్స్ నుంచి కూడా మనకు మెంబర్స్ రిజిస్టర్ అవుతున్నారు. ఇది మనకి సక్సెస్కి మనకి మెయిన్ ఇక్కడే మనకి అర్థమవుతుంది. చాలామంది ఈ బిజినెస్ కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. మేము ఇక్కడ విజయవాడలో ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి డిఫరెంట్ అసోసియేషన్స్ మేము అప్రోచ్ చేయము. 80+ అసోసియేషన్స్ అన్నీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. పెద్ద ఇండస్ట్రీస్ నుంచి కూడా డెసిషన్ మేకర్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో దీనికి కీనోట్ స్పీకర్ కిరణ్ బేది గారు కూడా వస్తున్నారు. మోటివేషనల్ స్పీకర్ అందరూ ఆవిడ గురించి తెలిసిందే. సో ఇట్లాగా మనం చాలామంది 100 లైవ్స్కి మేము ఇక్కడ ప్రమోట్ చేయడం కోసం మేము ఈ కాంక్లేవ్ చేయడం జరుగుతుంది. కాంక్లేవ్లో 1500 బిజినెస్ పీపుల్, సీరియస్ బిజినెస్ పీపుల్ వస్తున్నారు. ఈ కాంటాక్ట్స్ని వాళ్ళు కనుక వాళ్ళ వ్యాపార స్థలాల్లో ఉండి ఏర్పరచుకోవాలంటే చాలా కష్టం అండి. ఈ 1500 మందికి ఎవరికి పరిచయం లేదు ఎక్సెప్ట్ BNI మెంబర్స్ తప్ప. సో ఇట్ ఈస్ అ బిగ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద బిజినెస్ పీపుల్ టు యూటిలైజ్. మీకు చాలామంది కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, కొత్త బిజినెస్ పీపుల్ పరిచయం అవుతారు, మీ వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు పరిచయం అవుతారు. సో రిజిస్ట్రేషన్ వచ్చేసి 2000 అండి. బట్ మేమందరం లైక్ ఆల్ ఆఫ్ BNI ఈస్ ట్రయింగ్ టు గివ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ ఫర్ ద రిజిస్ట్రేషన్స్ డన్. సో యూటిలైజ్ ఇట్. మీ బిజినెస్ పెంచుకోండి, మీ నెట్వర్కింగ్ పెంచుకోండి. ఈ ఆపర్చునిటీని డెఫినెట్గా బాగా యూటిలైజ్ చేసుకోండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం. తొలి రోజే గవర్నర్ ప్రసంగం నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్. అసెంబ్లీ లాబీల్లో టీడీపీ సభ్యులు నినాదాలు. ఫిబ్రవరి 8 వరకు అసెంబ్లీ సమావేశాలు. బీఏసీలో నిర్ణయం. బుధవారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. మైలవరం పాలిటిక్స్ లో కీలక పరిణామాలు. కార్యకర్తలు, నేతలతో వసంత ఆత్మీయ సమావేశం. మైలవరంలో గ్రూపులను ప్రోత్సహించారని, వైసీపీ వాళ్లే కొండపల్లి మున్సిపాలిటీని ఓడించారని ఆరోపణ. బోండా ఉమాపై ఎమ్మెల్యే ఫైర్. సత్యనారాయణపురం భువనేశ్వరి పీఠం భూమి కబ్జాకు యత్నించాడంటూ ఆరోపణలు. బ్రాహ్మణులను ఓటు అడిగే హక్కు మాకు లేదంటూ మండిపాటు. గుడివాడలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ను వెనుక నుండి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. 3 యువకులు దుర్మరణం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.